సభ్యులు పుట్ట మధు గారికి, గౌరవ మాజీ శాసనసభ్యులు మిత్రులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి, తమ్ముడు వాసుదేవ్ రెడ్డి గారికి, ఎర్రోల శ్రీనివాస్ గారికి, గౌరవ మాజీ జడ్పీ చైర్మన్ అన్నగారు సాంబారావు గారికి, గౌరవ టీజీబీకేఎస్ కార్మిక సోదరులకు, మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా ఈ మీటింగు రాజకీయాల కోసమో ఎన్నికల కోసమో కాదు. సింగరేణి అనేటువంటిది తెలంగాణకు ఒక వరం. దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి ఈ సంపద కేవలం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే ఉన్నది. గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు పనిచేసినారు, అది ఉమ్మడి రాష్ట్రంలోనైనా తెలంగాణ రాష్ట్రంలోనైనా. కానీ ఏ ముఖ్యమంత్రి గారు, ఏ ప్రభుత్వం కూడా సింగరేణిలో రాజకీయ జోక్యం చేసుకునే వాళ్ళు కాదు. సింగరేణి ఒక సంస్థగా అద్భుతమైనటువంటి 137 ఏండ్ల చరిత్ర కలిగింది సింగరేణి. కానీ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సింగరేణిని కుంభకోణాల గనిగా మార్చినారు. లాభాల బాటలో ఉన్న సింగరేణి ఈరోజు నష్టాల వైపు ప్రయాణం చేస్తూ ఉంది. ఒకప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లతోని కలకలలాడినటువంటి సింగరేణి ఈరోజు అప్పుల ఊబిలో కూరుకుపోతా ఉంది. 2.5 సంవత్సరాల్లోనే సింగరేణిని ఆగం పట్టించండ్రు. అయితే ఈరోజు మరి ఏం జరుగుతూ ఉంది? ఈ సింగరేణిని మనం ఎట్లా కాపాడుకోవాలి? ఇది ఒక యూనియన్కి సంబంధించిందో, ఒక పార్టీకి సంబంధించిందో కాదు, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించింది. యావత్ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి అంశం ఈ సింగరేణి. అయితే ఈ పరిస్థితుల్లో మరి ఏం జరుగుతుందనేటువంటిది కార్మికులకు, సింగరేణి ప్రాంత ప్రజలకు, బుద్ధిజీవులకు తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ మీద ఉంది. మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దేన్ని వదిలిపెట్టలేరు. మట్టిని వదులుతలేరు, ఇసుకను వదులుతలేరు. చివరికి చిన్న పిల్లలకు అన్నం పెట్టే టెండర్లలో కానీ, చిన్న పిల్లలకు ఇచ్చే బట్టల్లో, బూట్లలో, షూజులో, కోడిగుట్లలో, సింగరేణి బొగ్గులో, భూముల్లో, ఇక కాదేది అనర్హం అన్నట్టు అన్నింట్లో కూడా అవినీతికి పాల్పడతా ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఒక ఉద్యమ పార్టీగా 14 ఏళ్లు పోరాడి తెలంగాణ సాధించినటువంటి రాజకీయ పార్టీగా మరి సింగరేణిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి నుంచి కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ అందరికీ తెలుసు, గౌరవనీయులు కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఆనాడు చంద్రబాబు నాయుడు కారుణ్య నియామకాలను రద్దు చేసి పోయిండు. ఆ తర్వాత 10 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కారుణ్య నియామకాలకు అవకాశం ఇవ్వలేదు. ఛాయ్ వద్దు బిడ్డ, బయటకు తీసుకుపోయి ఆ కుర్చీలో కూర్చున్న బుద్ధిమంతులకి, ఈయన నిలబడ్డోళ్ళకి ఇవ్వకు, బయట కుర్చీలో కూర్చున్న వాళ్ళకి బిడ్డ. ఈరోజు కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారంగా కారుణ్య నియామకాలను ప్రారంభించి 16,500 మంది కార్మికుల పిల్లలకు ఈరోజు ఉద్యోగాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం, మన నాయకుడు కేసీఆర్. కాంగ్రెస్ వచ్చింది, ఏం చెప్పిండ్రు? కారుణ్య నియామకాల మీద విజిలెన్స్ విచారణ జరుపుతాం, ఇచ్చిన ఉద్యోగాలు ఊడగొడతాం అని విజిలెన్స్ విచారణకు ఆదేశించింది కాంగ్రెస్ ప్రభుత్వం. కొత్తగా మెడికల్ బోర్డు పెట్టుడే బంద్ చేసిండ్రు. ఒక్కసారో 2 సార్లు మెడికల్ బోర్డు పెడితే పాపం బైపాస్ సర్జరీ అయినటువంటి వాళ్ళు, క్యాన్సర్ వచ్చినటువంటి వాళ్ళు,
2 కిడ్నీలు ఫెయిల్ అయినటువంటి వాళ్ళకు కూడా అన్ఫిట్ చేయకుండా కార్మికులను ఇబ్బంది